ఆత్మీయుల మధ్య కౌగిలింతలు మానసిక ఆనందాన్ని, ఆరోగ్యాన్ని కలిగిస్తాయని నిపుణులు చెబుతూ ఉంటారు. అయితే చిన్నపిల్లల విషయంలో తల్లిదండ్రుల కౌగిలింత వారి మెదడు ఎదుగుదలలోనూ కీ రోల్ పోషిస్తుందని, రోగనిరోధక వ్యవస్థలను ఆకృతి చేసే జీవ సంబంధమైన భద్రతా సంకేతాలను అందిస్తుందని పబ్మెడ్ సహ జనరల్లో పబ్లిష్ అయిన ఒక అధ్యయనం పేర్కొంది. బాల్యంలో తరచుగా ప్రేమపూర్వకమైన స్పర్శ లభించిన పిల్లలు ఆత్మవిశ్వాసం కలిగిన వారుగా, మెరుగైన రోగ నిరోధక శక్తిని కలిగిన వారిగా ఎదుగుతారని పేర్కొన్నాయి. బాల్యంలో తల్లిదండ్రులు, అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలు ఇలా ప్రేమగల కుటుంబ సభ్యుల కౌగిలింత లేదా స్పర్శ చిన్న పిల్లలకు ఎంతో మేలు చేస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రేమతో హగ్ చేసుకోవడం అనేది పిల్లలలో బలమైన రోగ నిరోధక ప్రతిస్పందనలు, తక్కువ స్ట్రెస్ హార్మోన్ స్థాయిలు, ఆరోగ్యకరమైన నాడీ వ్యవస్థ అభివృద్ధిలో, మెరుగైన భావోద్వేగ నియంత్రణలో కీ రోల్ పోషిస్తుంది. ఎందుకంటే కౌగిలించుకున్నప్పుడు పిల్లల శరీరంలో ఆక్సిటోసిన్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఇది స్ట్రెస్ రియాక్షన్ ను శాంతపరుస్తుంది, కార్టిసాల్ స్థాయిలను తగ్గిస్తుంది, తాము చాలా సురక్షితంగా ఉన్నామనే భావనను పిల్లల్లో కలిగిస్తుంది. కొన్నిసార్లు వాళ్ళ ప్రాణాలను సైతం ఇది కాపాడుతుంది. ఈ పరిస్థితి ఇమ్యూన్ సిస్టమ్ వేగంగా, సక్రమంగా పనిచేసేందుకు ప్రేరేపిస్తుంది. అందుకే తరచుగా అమ్మా నాన్నల సమక్షంలో ప్రేమగల కుటుంబంలో పెరిగే పిల్లలు అత్యంత చురుగ్గా, యాక్టివ్ గా, ధైర్యంగా, ఆత్మవిశ్వాసంగా ఉంటారు. ఏదైనా జబ్బుల బారిన పడినప్పటికీ త్వరగా కోలుకుంటారు. ఇక్కడ అమ్మ లేదా నాన్న కౌగిలి పిల్లలకు మరింత ఎక్కువ ఓదార్పునిస్తుంది. పేరెంట్స్ ఆత్మీయ స్పర్శతో రియాక్ట్ అయిన నాడీ వ్యవస్థ మీరు అత్యంత సేఫ్ జోన్ లో ఉన్నారనే సంకేతాలను పిల్లల మెదడుకు పంపి జబ్బుల నుంచి త్వరగా కోలుకోవడంలో సహాయపడుతుంది. పిల్లల విషయంలోనే కాదు, పెద్దల్లోనూ ప్రేమపూర్వకమైన సంబంధాలు ప్రత్యక్షంగానో పరోక్షంగానో శక్తివంతమైన ఔషధంగా పనిచేస్తాయని నిపుణులు అంటున్నారు.